జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని 28, 29, 30, 31 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా యథా నదీనాం బహవోం భూవేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. దీని యొక్క భావము, నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవహించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ ఓళ్ళయందు ప్రవేశించి మండిపోవుచున్నారు. 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతజ్ఞా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సముద్ర వేగాః. దీని యొక్క భావము, అత్యంత వేగముతో మిడతలు తమ వినాశము కొరకై జ్వలించుచున్న అగ్ని యందు ప్రవేశించినట్లు జనులందరూ నీ నోళ్ళయందు ప్రవేశించుటను నేను గాంచుచున్నాను అని భావము. ఇప్పుడు 30వ శ్లోకం. లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణు. దీని యొక్క భావము, ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తపింపజేయుననియు అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు అని భావము. ఇప్పుడు 31వ శ్లోకం. ఆజ్ఞాహి మేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దీని యొక్క భావము, ఓ దేవదేవా, ఇంతటి భయంకర రూపముతోనున్న నేనెవరినో నీకు నా దయతో తెలియజేయుము. నేను నీకు ప్రణామములను అర్పించెదను. నన్ను అనుగ్రహింపుము. నీవు ఆదిపురుషుడవు. నీ కార్యమెట్టిదో ఎరగలేకున్నందున నిన్ను గూర్చి నేను కొనగోరుచున్నాను అని భావము. ఇప్పుడు 32వ శ్లోకం. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. దీని యొక్క భావము, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ నాశనం చేయు కాలమును జనులందరినీ నశింపజేయుటకే నేనిచ్చటకు అర్థించితిని. నీవు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షములందరినీ యోధులందరూ చంపబడుదురు అని భావము. శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు తనకు మిత్రుడని తెలిసినను అతను వివిధ రూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యను కనుకనే అతడు సర్వ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరల అడిగెను. పరమసత్యము సమస్తమును చివరికి బ్రాహ్మణులను కూడా నశింపజేయునని వైదిక గ్రంథములందు తెలుపబడినది. ఈ క్రింది విధముగా తెలుపబడినది. అంత్యమున బ్రాహ్మణులను క్షత్రియులను ఇతరులందరూ దేవాది దేవునిచే ఆహారం వలె మృంగివేయబడుదురు. దేవాది దేవుని ప్రస్తుత రూపము సర్వమును హరించినట్టిది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వవినాశకరమైన కాలరూపముగా ప్రదర్శించుచున్నాడు. కొందరు పాండవులు తప్ప యుద్ధరంగమునందున్న వారందరూ అతనిచే మింగివేయబడుదురు. అర్జునుడు యుద్ధం పట్ల సుముఖముగా లేకుండెను. యుద్ధం చేయకుండాచే ఉత్తమమనియు అతడు భావించెను. అప్పుడు ఎట్టి వినాశమును లేదా నిరాశయు సంభవింపదనియు అతడు భావించెను. భగవానుడు తాను సంకల్పించి యుండుటచే అతడు యుద్ధం చేయకుండాను అక్కడి వారందరూ నశించి తీరుదురనియే దానికి సమాధానముగా చెప్పుచున్నాడు. అర్జునుడు ఒకవేళ యుద్ధమును మానినచో వారు మరో విధముగా మరణింతురు. అర్జునుడు యుద్ధం చేయకుండాను వారి మరణం ఏ విధముగాను నిరోధించుటకు వీలులేదు. వాస్తవమునకు వారు ఇదివరకే మరణించియున్నారు. కాలము వినాశ రూపము. దేవాది దేవుని సంకల్పం అనుసరించి వ్యక్త రూపములన్నీ నశింపవలను. అదే ప్రకృతి. జై శ్రీ